తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాశ్యాధిపతి అష్టమాధిపతి అయిన శుక్రుడు తృతీయంలో ఉన్నారు. తృతీయ షష్టమాధిపతి అయిన గురువు భాగ్యంలో ఉన్నారు. అయితే ఎంత కష్టపడితే అంతే వస్తుంది. అయితే వ్యాపార పరంగాను ఉద్యోగంలోనూ మంచి స్థాయిని సంపాదించుకుంటారు. వ్యాపార రంగంలో ఉన్న వారికి చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అలాగే వస్తాయి. ఖర్చులు అధికంగా ఉంటుంది. సప్తమాధిపతి అయిన కుజుడు తృతీయంలో బుధుడితో కలుస్తున్నారు. ఇది అందరికీ కాదండి, కొంతమందికే. ప్రేమ వివాహ సంబంధ విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, మోసపోయే అవకాశం లేకపోలేదు. మనం చక్కగా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళు ఏదో ఇబ్బంది పెట్టే విధంగా ఉంటుంది. ఇది అందరికీ కాదండి, కొంతమంది మటుకే. కాబట్టి ఇటువంటి విషయంలో ఏదైనా సరే తల్లిదండ్రులతోని డిస్కస్ చేయకుండా ఏది ముందుకు వెళ్ళకండి. వారి మాట విని చక్కగా ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. లేదంటే అన్నీ మనకే తెలుసు, మనం అన్నీ చేయగలం, మనకు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు అన్న ధోరణుల మటుకు ఉండకండి. ఇటు విద్యార్థులు కూడా ఇదే వర్తిస్తుంది. చదివే సమయంలోనే చదవాలి. ఇతరత యావరికి వెళ్లకుండా ఎప్పుడైతే మనం చదువుకోగలుగుతామో భవిష్యత్తు బాగుంటుంది. 4 సంవత్సరాలు 6 సంవత్సరాలు గట్టిగా కష్టపడి చదివితే 40 ఏళ్ళు సుఖపడతాం. లేదా 4 ఏళ్ళు సుఖపడితే 40 ఏళ్ళు కష్టపడతాం. ఏదైనా సరే భవిష్యత్తు మీ చేతిలో ఉంటుంది. కాబట్టి భవిష్యత్ పరంగా విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టడం చెప్పదగినది. ఇంటర్మీడియట్ ఉన్న వాళ్ళకి ఎగ్జామ్స్ దగ్గర పడుతుంది కాబట్టి చదువు మీద జాగ్రత్త పెట్టి ముందుకు వెళ్ళడం చెప్పదగినది. ప్రతిరోజు హయగ్రీవ స్తోత్రం పఠించడం చెప్పదగినది. ముఖ్యంగా హయగ్రీవ స్తోత్రం పఠించండి. దక్షిణామూర్తి లాకెట్ని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. అదేవిధంగా వ్యాపార రంగంలో ఉన్న వారికి కాలం చక్కగా కలిసి వస్తుంది. బ్యూటీషియన్స్, టెక్నీషియన్స్, సినీ ఫీల్డ్ రంగాల వారికి, ముఖ్యంగా కాస్మెటిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, సాఫ్ట్వేర్, సినీ కళా రంగాల వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి కాలం అనుకూలంగా ఉంది. కష్టానికి తగిన ప్రతిఫలం వస్తుంది. మీరు ఏదో సాధించాలి అన్న తపన ఏదైతే ఉందో అది వరకు చాలా వరకు సాధ్యమవుతుంది. అయితే భాగ్యంలో గురువు వీరికి అంత అనుకూలంగా లేదు. అదృష్టం చేద్దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోతుంది. అయితే మీ పట్టుదలతో నిరాశ పడకుండా ముందుకు సాగినట్లయితే ఫలితాలు మీ చేతిలో ఉంటాయి. లేదు మనకి ఇలాగే ఉంది, మన జీవితం ఇంతే, లేదా నా గ్రహగతులు ఇంతే, నా జాతకం ఇంతే అని అనుకోవద్దు. జాతకం అనేది, గోచారం అనేది ఓ 50% మన మీద ఉంటుంది. మన ఆత్మస్థైర్యం, మన స్థైర్యం, మన ధైర్యం, ఆ ధైర్యాన్ని మీరు కోల్పోవద్దు. మీకు ఎంతో ధైర్యం ఉంటుంది, కానీ మన జాతకం చూసి ఇలాగే ఉందేమో, నా జాతకం ఇలాగే ఉంటుంది, నా రాత అది మటుకు కాదు, అది తప్పది. ఏదైనా సరే గోచార ఫలితాలు అనేది ఈ వారం వరకు ఉంటుంది. కానీ మీ జన్మ జాతకాన్ని బట్టి మీరు ఎంతవరకు బాగుంటుంది, ఎలా వెళ్తారనేది జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆ జాతక విశ్లేషణ ఏమైనా ఉంటే నా నంబర్కి సంప్రదించండి. 7731881113. ఏదైనా జాతక పరిశీలన చేసి ఏదైనా శాంతులు ఉంటే చెప్పడం జరుగుతుంది. ఏదైనా సరే మనోధైర్యం మీకు ఎక్కువగా ఉంటుంది. ధైర్యాన్ని కోల్పోవద్దు. అదేవిధంగా మన ఇంట్లో అన్నీ బాగానే ఉంటాం, బయటకు వచ్చేసరికి ఎవరొక మాట అనేసరికి అది మనసుకు తీసుకోవడం, దాని మీద ఎక్కువగా ఆలోచించడం, ఇంకా కెరియర్ పరంగా పక్కన పెట్టడం ఉంటుంది. వ్యాపార పరంగా కూడా అలాగే ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టండి. మీరు ఎందుకు సాధించలేరు? మీరు ఎన్నో విజయాలు సాధించే క్యాపబిలిటీస్ మీకు ఉంటాయి. కానీ ఏదో చిన్న పాయింట్ మీద వెనక్కి వెళ్ళిపోతారు. మనకు అదృష్టం లేదేమని. అదృష్టం మనముగానే సృష్టించుకోవాలి. మీ అదృష్టం అన్నీ బాగుంది, కానీ ఆ చిన్న పాయింట్లో మీరు వెనక అడుగు వేస్తున్నారు. చక్కగా ముందడుగు వేయండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వారం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. విదేశీ సంబంధించిన వ్యవహారాలు అనుకూలపడుతుంది. వ్యాపార పరంగా కూడా సానుకూలంగా ఉంది. గడిచిన కొన్ని వారాల కంటే కూడా ఈ వారం వ్యాపార పరంగా చక్కగా ఉంటుంది. అయితే అప్పులు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా ఒక ఇల్లు కానీ లేదా ల్యాండ్ కానీ అమ్మేసి అప్పులు తీర్చాలనే భావన ఎక్కువగా ఉంటుంది. అవన్నీ పక్కన పెట్టి ఉన్న వాటి మీద ధ్యాస పెట్టండి. స్థిరాస్తుల్ని పెంచే విధంగా ముందుకు సాగండి. వ్యాపారాన్ని నడిపించడం కోసం అప్పు చేద్దామన్న భావంతో వెళ్ళకండి. వ్యాపార పరంగా ఈ వారం చక్కగా ఉందని చెప్పచ్చు. కష్టే ఫలి, కష్టాన్ని తగిన ప్రతిఫలం మీకు తప్పకుండా లభిస్తుంది. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి స్తోత్రాన్ని పఠించండి. అదేవిధంగా కాలభైరవ రూపం మెడలో వేసుకోవడం చెప్పదగినది. నరదిష్టి అధికంగా ఉంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నావీ బ్లూ. ఏదైనా పని మీద బయటికి శుక్రవారం కానీ బుధవారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజస్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్కొక్క క్లిక్ తోనే మీ ఇంటి వద్దనే పొందండి. ఈ పూజస్టోర్.in